బ్రహ్మోత్సవం యొక్క వేడుకలకు చక్కగా ఈ యొక్క పుష్కరిణి అంతా కూడా భక్తి ప్రపత్తితోటి భక్తుల యొక్క జయ జయ ధ్వనులతో విరాజిల్లుతూ ఉన్నది. మరి ఇక్కడ కోనెట్లు తానాలివివో నరసయ్య, కొబ్బారి బెల్లాలివివో నరసయ్య, నిన్ను చూడ మేమస్తి మీ నరసయ్య అంటూ తెలంగాణ జానపద పక్కీలో పాటలు పాడుకుంటూ మహారాష్ట్ర, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇంకా అనేక ప్రాంతాల నుంచి కొన్ని లక్షల మంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఇక్కడికి వేంచేపు చేస్తూ ఉంటారు. మరి బ్రహ్మోత్సవం అంటేనే బ్రహ్మ ప్రారంభించినటువంటి ఉత్సవానికి బ్రహ్మోత్సవం అని పేరు. దశావతారాలలో విశేషమైనటువంటి అవతారం నృసింహ అవతారం. ధర్మపురి క్షేత్రంలో ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ యొక్క నృసింహస్వామి యోగ నారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా వెలసినాడు. దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి తీరంలో మరి ఈ క్షేత్రం చాలా ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా, తీర్థంగా విరాజిల్లుతూ ఉన్నది. అసలు నీ కోనేట్లోకి రానే రానురా అన్న తర్వాత అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చెప్పేసి ఆ స్వామి పాదాల పైన పడితే అప్పుడు అతని కోరికను మన్నించి ప్రతి సంవత్సరం నా బ్రహ్మోత్సవాలలో 3 రోజులు నీ యొక్క బ్రహ్మ పుష్కరికి వస్తాను కానీ నా వీపు చూపిస్తూ వస్తా అని చెప్పేసి ఉత్తర ద్వారం గుండా స్వామివారు లోపలికి వేంచేపు చేస్తారు. అందుకే భగవంతుడికి పెట్టినటువంటి ఖర్చు ఏదైనా కానీ మనము రాయకూడదు, దుఃఖదానం అని వెనుకడు చెప్పేవాడు. అటువంటి స్వామి ఈరోజు యోగ నృసింహస్వామి రూపంలో ఉభయ దేవేరులతో 5 తెప్పోత్సవం, 5 ప్రదక్షిణలు, భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోతుందని చెప్పి 5 ప్రదక్షిణలతో పాటు లోపలికి వేద పండితుల యొక్క వేద ఆశీస్సులతో వేద మంత్రోచ్చారంతో స్వామివారి లోపలికి వచ్చిన తర్వాత మరి అర్చక స్వాములు, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అందరూ కూడా అలరవములు గల్లు గల్లున అరుడూయనంటూ ఆ యొక్క తుంగుటు ఊయాలలో మరి ఊంచల సేవ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు. దాన్నే డోలోత్సవం అని చెప్పేసి ఇక్కడ విశేషంగా చెప్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.